ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ఈ భూమి మీద బీదవారు ఉంటారు, ధనవంతులు ఉంటారు. దేవుడు ఎందుకు బీదవారిని ఉంచాడు అని ఆలోచించినప్పుడు, ధనవంతులు దేవుడు తమకిచ్చిన ధనాన్ని తమ కొరకే కాకుండా దేవుని ప్రేమను కలిగి బీదలను ఆదుకొని దేవునిని వారికి చూపిస్తారని దేవుడు బీదవారిని ఉంచాడేమో అనిపిస్తుంది. చాలాసార్లు తమ ధనముతో తామే ఆనందిస్తూ తామే సంతోషిస్తూ మరి వారి కుమారులకి తరతరాలకి దాచిపెడుతూ పిసునుగొట్టులుగా లోబులుగా చాలామంది జీవిస్తూ ఉంటారు. ధనాశతో రగిలిపోతూ ఉంటారు. పైపెచ్చు అంత మాత్రమే కాదు కానీ బీదలుగా ఉన్నవారిని చిన్నచూపు చూస్తూ ఉంటారు. బీదలుగా ఉన్నవారిని ప్రేమించరు, పట్టించుకోరు. సరికదా వాళ్ళని చూసి అపహాస్యం చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. నీ ముందు నీకంటే తక్కువ స్థితిలో ఎవరైనా పెడితే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు వారికి దేవుని ప్రేమను చూపించాలని, నీలో ఉన్న స్వార్థాన్ని వదిలిపెట్టి, నీలో ఉన్న ధనాపేక్షను వదిలిపెట్టి వారిని ప్రేమించాలని. కానీ చాలామంది చేసే పని ఏంటంటే బీదల్ని వెక్కిరిస్తూ ఉంటారు, బీదల్ని తప్పుపడుతూ ఉంటారు, బీదల్ని అపహాస్యం చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. అయితే బైబిల్ చెప్తుంది, బీదలు గనక వెక్కిరిస్తే వారు సృష్టికర్తనే నిందించినట్టంట. కాబట్టి నీకు వీలుంటే బీదలకు సహాయం చేయి, అంతేగాని వాళ్ళని హేళన చేయొద్దు, అపహాస్యం చేయొద్దు, వాళ్ళని నిందించొద్దు, వాళ్ళని వెక్కిరించొద్దు. ప్రపంచంలో ఎంతోమంది దేవుని సేవకులు, మిషనరీలు తమ్మును తామే ప్రేమించుకోవడం కాక ఎంతోమంది బీదలను, రోగులను, అనాథలను, రోడ్డు ప్రక్కన పడి దిక్కుముక్కు లేకుండా బ్రతుకుతున్న వారిని ప్రేమించారు, ఆదరించారు, హక్కును చేర్చుకున్నారు, ఆహారం పెట్టారు, ఉండ నివాసం ఇచ్చారు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చారు. వారి జీవితాలకు చక్కని విద్యాబుద్ధులు చెప్పి వారికి మంచి జీవితాలు ఇచ్చారు, మంచి భవిష్యత్తులను ఇచ్చారు. కనీసం నీ ఇంటి ప్రక్కన, నీ ఇంటి ముందు ఉన్నటువంటి బీదల వైపు నువ్వు చూస్తున్నావా? పలకరిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? నీకున్నదేదో వాళ్ళకి పెడుతున్నావా? ఆ విధంగా కనుక నువ్వు చేస్తే సృష్టికర్తను గౌరవించినట్లు, దేవునిని గౌరవించినట్లుగా, దేవునిని ప్రేమించినట్లుగా దేవుడు స్వీకరిస్తాడు. ఒకవేళ నువ్వు బీదలను తృణీకరిస్తే, వాళ్ళను వెక్కిరిస్తే సృష్టికర్తను నిందించిన వాడవవుతావు, నిందించిన దానివవుతావు. తద్వారా దేవుని కోపాన్ని పొందుకోవాల్సి వస్తుంది.